కామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు, న్యూమరాలజీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. ఈరోజు వాస్తులో అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే ఆగ్నేయంలో టాయిలెట్ ఉండవచ్చునా అని. అంటే ఆగ్నేయంలో గృహంలో కానీ ఖాళీ స్థలంలో కానీ టాయిలెట్ ఉండరాదు. అది ఆగ్నేయం అంటే 123 డిగ్రీల నుండి 147 డిగ్రీల వరకు, 123 నుండి 147 డిగ్రీల వరకు, అంటే ఇక్కడ నుంచి సుమారుగా ఇక్కడ వరకు ఆగ్నేయంలో టాయిలెట్ ఉండరాదు. ఉంటే ఏమిటి? జీవితంలో అవరోధాలు ఏర్పడతాయి, రెండవ సంతానం మీద ఎఫెక్ట్ అవుతుంది, అనారోగ్యాలు కలుగుతాయి. ఇలా జీవితంలో అవరోధాలు అనేవి అనేక రూపాలలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆగ్నేయంలో టాయిలెట్ అనేది ఉంచుకోవడం మంచిది కాదు. అంతేకాకుండా శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. శుభకార్యాలు అంటే వివాహాలు కానీ ఇంకా ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే వాటికి ఆటంకాలు ఏర్పడతాయి, అడ్డంకులు ఏర్పడతాయి. అంటే ఆలస్యాలు కావడము, లేదా ఏదైనా అపశకునాలు జరగటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపార నష్టాలు, వ్యాపారం చేస్తే నష్టాలు వస్తాయి. మరి కావలసిన ధనం చేతికి రాదు, అంటే ధనం అనేది ఆగిపోతూ ఉంది. ఇలాంటి అంతేకాకుండా మరి డబ్బుకు వెతుకులాట జరుగుతూ ఉంది. డబ్బు లేకపోతే ఇంకేమని చెప్పండి. ఇది మనీ ప్లేస్, మనీ మనకు రావాల్సిన ప్లేస్, మంచిగా కల్పిస్తుంది, మనీ డబ్బు బాగా వస్తుంది. అలాంటి స్థలంలో మనం టాయిలెట్ కట్టడం వల్ల డబ్బు ఎలా వస్తుంది చెప్పండి? డబ్బుకి ఇబ్బందులు ఏర్పడతాయా లేదా? ఇక్కడ ఏముండాలో అదే ఉండాలి. అంటే ఇక్కడ అగ్ని ఉండాలి, అగ్ని ఉండాల్సిన చోట మనం ఏం పెట్టాం? టాయిలెట్ పెట్టాం. పెట్టకూడదు. కొంతమంది ఏమంటారంటే ఏమండి పైన పెట్టుకోవచ్చునా? అప్స్టైర్ మీద. అప్స్టైర్ అయినా అది ఒక ప్రదేశమే కదా, అది ఒక గృహం, అక్కడ కూడా పెట్టకూడదు. ఆగ్నేయంలో పెట్టకూడదు. మిగతా మూలలో పెట్టవచ్చునా అంటే అది తర్వాత ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పేది కేవలం ఆగ్నేయం గురించి చెప్తున్నాను. కాబట్టి ఆగ్నేయంలో ఎవరైనా టాయిలెట్ పెట్టకుండా ఉండడం మంచిది. కాబట్టి ఆగ్నేయంలో టాయిలెట్ ఉండడం వల్ల నష్టాలు అనేవి మనకు తెలవకుండా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. అందుకనే నేను ఈ యొక్క వాస్తు మీద 2 గ్రంథాలు రాశాను. అవి కూడా ఒక 2-3 రోజుల్లో వచ్చేది ఉంది. మరి కావాల్సిన వారు మీరు ఫోన్ నెంబరు, అడ్రస్ పంపండి. మీ బుక్ రిజర్వ్ చేసి బుక్స్ రాగానే మీకు చెప్తాను. ఇలా ప్రతి చోట ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఉంటే నష్టం ఏమిటి, మరి ఒకవేళ ఉండకూడని ఉంటే నష్టాలేమిటి, ఉండవలసినవి ఉంటే లాభాలు ఏమిటి అనే విషయాల్ని మొత్తం కూడా వివరించాను నేను దీన్నంతటిని కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో చాలా చక్కని పద్ధతిలో రాశాను. నా యొక్క అనుభవాలు జోడించాను. నేను అనేక మంది వాస్తు బోధించాను కాబట్టి ఆ యొక్క సారాంశం అంతా కూడా బుక్ రూపంలో నేను ఉంచాను. కాబట్టి కావలసిన వారు బుక్ కోసం మీరు మీ ఫోన్ నెంబర్ను, మీ అడ్రస్ని నాకు పంపినట్లయితే మీకు బుక్స్ రాగానే మీకు ఫోన్ చేస్తాను. మీరు మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే దక్షిణం ఆగ్నేయంలో ఈ యొక్క ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు టాయిలెట్ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తారని, ఆ విధంగా తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.